Very good morning to all the TOS learners and all the subscribers. సో కొన్ని ఇంపార్టెంట్ కమెంట్స్ అండి, చాలా క్వశ్చన్స్ అడిగారు నన్ను. అందరికి కూడా నేను ఇప్పుడు ఐ ట్రై టు గివ్ ద ఆన్సర్స్. సో అందులో సమీరిక్రా అని చెప్పేసి, సార్ ప్లీజ్ క్లారిఫై ద ప్రాస్పెక్టస్ లో నుంచి పేజ్ నెంబర్ 10లో 1.2 నుంచి చెప్పమని చెప్పారు. సో ఇది ప్రాస్పెక్టస్లో పేజ్ నెంబర్ 1.2 నేను చెప్తాను వినండి. పర్సన్స్ హ్యావ్ ఆల్రెడీ SSC intermediate certificate holders of other boards should not enroll once again for SSC intermediate of తెలంగాణ ఓపెన్ స్కూల్. అంటే ఇక్కడ క్లియర్గా ఏం చెప్తారంటే, ఓపెన్ స్కూల్ ఒకవేళ మీరు వేరే బోర్డులో SSC పాస్ అయితే, అంటే వేరే బోర్డులో మీరు SSC పాస్ అయినప్పుడు దయచేసి మళ్ళీ మీరు తెలంగాణ ఓపెన్ స్కూల్లో అప్లై చేయకండి అని చెప్పేసి స్పష్టంగా చెప్తారు. ఒకవేళ మీరు అప్లై చేసినట్టు బోర్డుకి తెలిస్తే మాత్రము మీ సర్టిఫికేట్స్ క్యాన్సిల్ అవుతాయి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే, ఇది చాలామంది అంటే ఓపెన్గా చెప్తాను, గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళు చేస్తారు ఈ తప్పులు. ఏం చేస్తారంటే, వాళ్ళకి ఆల్రెడీ ఒక SSC సర్టిఫికేట్ ఉంటుంది, సో అది ఏదో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే డేట్ ఆఫ్ బర్త్ ట్యాంపర్ చేసి ఇక్కడ ఓపెన్ స్కూల్లో మళ్ళీ ఎగ్జామ్ రాసేసి పాస్ అయిపోయేసి ఈ కొత్త డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఒకవేళ మీకు ఆల్రెడీ వేరే బోర్డులో సర్టిఫికేట్ ఉండి మీరు మళ్ళీ ఈ బోర్డులో యూజ్ చేసినట్టు తెలిస్తే మాత్రము ఆ ఉన్న సర్టిఫికేట్స్ మాత్రం ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతాయి. ఇది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ డౌట్, అంటే అడగడం జరిగింది. తర్వాత నాకు నిన్న దాదాపుగా కమెంట్స్ బాగా వచ్చాయి. అందులో చూడండి, లైక్ లాంగ్ మెమోస్ ఎప్పుడు వస్తాయి, అది ఆల్రెడీ చెప్పాను. అక్టోబర్లో పాస్ అయిన వాళ్ళ లాంగ్ మెమోస్ ఫిబ్రవరి ఎండింగ్ కదా రావచ్చండి. మ్యాక్సిమమ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద long memos for the October passed candidate by this month end. తర్వాత సార్ వాట్సాప్ ఛానల్లో సిఈసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టండి సార్, ఎగ్జామ్స్ దగ్గరగా వస్తున్నాయి, టైం లేదు సార్, ప్లీజ్ మీ పైనే ఆధారపడి ఉన్నారు చాలామంది, ప్లీజ్ సార్ పెట్టండి. నేను ఆల్రెడీ వీడియోస్ పెడుతున్నాను మీకు అందరికి కూడా. నిన్న కూడా నేను పొలిటికల్ సైన్స్లో లెసన్స్ పెట్టాను. సో వెరీ సూన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను తయారు చేస్తున్నాను. సో ఇవాళ నేను మీకు అందరికి కూడా ఏదైనా ఒక టాపిక్, అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ పైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నా వాట్సాప్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. సో చాలామంది నా వాట్సాప్ ఛానల్ గురించి అడుగుతున్నారు. సో వాట్సాప్ ఛానల్ వచ్చేసి శ్రీకాంత్ అంకం అని ఉంటుంది. సో అందులో మీరు వెళ్తే మీకు అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. సో 100% ఐ విల్ డూ ఇట్. ఐ విల్ యాడ్ టు వాట్సాప్ గ్రూప్ యాజ్ సూన్ యాజ్ possible, and thank you for your positive response. Thank you, and thank you very much for following. Hi sir, we are where are you sir, not coming back to back your videos sir, watching 10th class students sir from Andhra Pradesh sir, and very good job sir, thank you very much. Andhra Pradesh కూడా ఈ వీడియోస్ చూడండి, ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ బుక్స్ ఈ బుక్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ కాబట్టి మీరు ఇది కూడా ఫాలో కావచ్చు. అక్టోబర్లో అయిన ఎగ్జామ్స్ మెమోస్ ఎప్పుడు వస్తాయి సార్? అక్టోబర్లో అయిన ఎగ్జామ్ మెమోస్ మీకు ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండింగ్ అని ఆల్రెడీ చెప్పాను. సో ఇది కాకుండా ఇక్కడ ఇంకొక కమెంట్స్ కూడా అడిగారు నన్ను. ఏంటంటే ఒక్క నిమిషం చెప్తాను, కంటెంట్కి వెళ్ళిన తర్వాత. రైట్, రైట్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 8 మార్క్స్. సో చూడండి అమ్మ, మళ్ళీ చెప్తున్నాను, ఈ 8 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ 1 మార్క్స్ కానీ నేను అన్ని డివైడ్ చేస్తాను. ఇటు యూట్యూబ్లో పెడతాను, వాట్సాప్ ఛానల్లో పెడతాను. అండ్ ఇంకొంతమంది ఏంటంటే, సార్ మేము హైదరాబాద్లోనే అడ్మిషన్ తీసుకున్నాం కానీ మాకు క్లాసెస్ జరగట్లేదు అని అంటున్నారు. సో ఆల్రెడీ నా దగ్గర వేరే అంటే వేరే ఏఏ కోఆర్డినేటర్ సెంటర్లో అడ్మిషన్ తీసుకున్నటువంటి దాదాపుగా 10 మంది పిల్లలు ఇక్కడ ఎవ్రీ సండే క్లాస్కి రావడం జరుగుతుంది. సో మన దగ్గర వచ్చేసి ఎవ్రీ సండే క్లాసెస్ జరుగుతాయి. 11:30కి స్టార్ట్ అవుతాయి క్లాసెస్. ఆల్మోస్ట్ 1:30 2 వరకు క్లాసెస్ ఉంటాయి. ఈ 3 అవర్స్ గ్యాప్లో నేను దాదాపుగా సబ్జెక్ట్స్ కవర్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఇంకా ఎవరైనా క్లాసెస్కి వద్దామనుకుంటే మాత్రము సెయింట్ జాన్స్ హై స్కూల్ వారాసి కూడా మెయిన్ రోడ్ పైన ఉంటుంది, బ్లూ కలర్ బిల్డింగ్. సో మీరు ఇక్కడ 11:30కి వచ్చేస్తే మీకు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అలాగే మన దగ్గర టాస్కి కానీ SSCకి కానీ సపరేట్ వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. సో మేము ఆ వాట్సాప్ గ్రూప్ని ఎప్పుడు కూడా యాక్టివ్గా పెడతా ఉంటాం. ఎవ్రీ 2 డేస్కి వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పంపించడం, ఏవి ప్రాక్టీస్ చేయాలో చెప్పడం, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి యాడ్ కావచ్చు.
ఆ తర్వాత కొంతమంది సార్ ఎగ్జామినేషన్ ఫీ లాస్ట్ డేట్ ఎప్పుడు అడుగుతున్నారు. సో ఎగ్జామినేషన్ ఫీ లాస్ట్ డేట్ వచ్చేసి 10th February ఇచ్చారండి. 10th February దాకా ఛాన్స్ ఉంది మనకి ఎగ్జామ్ ఫీజు కట్టుకోవడానికి. దయచేసి అందరూ కూడా ఎగ్జామ్ ఫీజు కట్టుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే 100% నేను క్లియర్ చేస్తాను. అండ్ ఈ ప్రాస్పెక్టస్ మాత్రం ఖచ్చితంగా చదువుకుంటే మాత్రం మీకు 100% నాలెడ్జ్ ఉంటుంది ఈ ఎగ్జామ్స్ పైన ఏంటని చెప్పేసి. తర్వాత టెక్స్ట్ బుక్స్ చదువుతున్నారు అందరూ కూడా. మన దగ్గర అన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్లో లాంగ్వేజెస్ రాలేదు, అలాగే 10th క్లాస్లో ఇంగ్లీష్ రాలేదు టెక్స్ట్ బుక్స్. కానీ మనకి తెలంగాణ ఓపెన్ స్కూల్ వెబ్సైట్లో మనకి అన్ని టెక్స్ట్ బుక్స్ PDF ఉన్నాయి. సో మీకు ఎప్పుడైనా చదువుకోవాలనుకుంటే డైరెక్ట్గా మీరు వెబ్సైట్కి వెళ్ళి PDF డౌన్లోడ్ చేసుకుంటే మొత్తం టెక్స్ట్ బుక్ డౌన్లోడ్ అవుతుంది. అందులో నుంచి మీరు చదువుకోవచ్చు. కొంతమంది ఎందుకంటే హిస్టరీ తీసుకున్నారు, కొంతమంది హోమ్ సైన్స్ తీసుకున్నారు, కొంతమంది మాస్ కమ్యూనికేషన్ తీసుకున్నారు. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కొంతమందికి. సో ఈ డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకున్న వాళ్ళు ఒకవేళ మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ అంటే చదువుకోవాలి అనుకున్నప్పుడు టెక్స్ట్ బుక్స్ లేనప్పుడు మీరు వెల్కమ్ టు తెలంగాణ ఓపెన్ స్కూల్ వెబ్సైట్ కొట్టినప్పుడు అందులో SSC టెక్స్ట్ బుక్స్, ఇంటర్ టెక్స్ట్ బుక్స్ అని మీకు లెఫ్ట్లో ఉంటాయి. ఆ SSC ఇంటర్ టెక్స్ట్ బుక్స్ మీరు టైప్ చేసినప్పుడు మీకు PDF మాడ్యూల్లో అన్ని టెక్స్ట్ బుక్స్ అన్ని మీడియంస్లలో ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఈ 3 మీడియంలలో కూడా మీకు టెక్స్ట్ బుక్స్ ఉర్దూ మీడియం కూడా లో అవైలబుల్ ఉంటాయి. ఒకసారి మీరు చూసుకొని ప్రిపేర్ కండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ వెరీ సూన్ నేను SSC కానీ ఇంటర్ కానీ ఎగ్జామ్స్ ఎలా రాయాలి టిప్స్ చెప్తాను. అలాగే ఈసారి ఒక గెస్ట్ పేపర్ కూడా పెడదామనుకుంటున్నాను. గెస్ట్ పేపర్తో పాటు ఒక మాక్ ఎగ్జామ్ అంటే ఓపెన్ స్కూల్ ఎగ్జామ్కి ముందే ఒక మాక్ ఎగ్జామ్ పెడదామనుకుంటున్నాను. సో రాష్ట్రంలో ఉన్న ఎవరైనా సరే ఈ మాక్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. మాక్ ఎగ్జామ్ అంటే మేము క్వశ్చన్ పేపర్ తయారు చేస్తాం. మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్లోనే ఎట్లయితే SSC వాళ్ళు ఇంటర్ వాళ్ళు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తారో ఓపెన్ స్కూల్లో కూడా మీకు ఒక ప్రీ ఫైనల్ ఎగ్జామ్ లెక్క మాక్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ మాక్ ఎగ్జామ్కి అపియర్ కండి. మోస్ట్ ప్రాబ్లీ నేను ఈ మాక్ ఎగ్జాము ఏప్రిల్లో పెడతాను. ఎగ్జామ్స్కి ముందు అందరూ కూడా అటెండ్ అవుతారని చెప్పేసి కోరుకుంటూ ఎల్లప్పుడూ వెల్ఫేర్ ఆఫ్ ది ఓపెన్ స్కూల్ స్టూడెంట్స్ కోసం పనిచేస్తూ ఉంటాను. నన్ను సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఎంకరేజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మీరు ఒక్క సబ్స్క్రిప్షన్తో ఎవ్రీడే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది వేలలో చూస్తారు వీడియోస్, లక్షలలో చూస్తున్నారు వీడియోస్, కానీ సబ్స్క్రిప్షన్స్ మాత్రం లేవు. దయచేసి అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేసుకొని కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం, శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.